హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 21న నిర్వహించనున్న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు జై భీమ్ దళిత సంఘ నాయకులు. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు సహకరించాలని, భారత్ బంద్ విజయవంతం చేయడంలో రామచంద్రపురం నియోజకవర్గంలోని మాలలు అంతా భాగస్వామ్యులు కావాలన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు వర్గీకరణపై తీర్పు ఇవ్వడాన్ని మాలలంతా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 361 ఆర్టికల్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయకుండా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఎలా తీర్పునిస్తుందని ప్రశ్నించారు. మాల, మాదిగలు అంతా కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో మాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏబిసిడి వద్దు, ఏబిసిడి వద్దు, ఏబిసిడి వద్దు, ఏబిసిడి వద్దు. మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత, మాలల ఐక్యత. ఏబిసిడి వద్దు. నా పేరు వెనకోటి శ్రీనివాస్, రామచంద్రపురం ఎక్స్ఎంపీపీ. రేపు 21వ తారీఖున భారత బంద్ సందర్భంగా మా మండలం, మా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి భారీగా మాలంతా కదిలి వచ్చి ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పేరు గుబ్బల శ్రీనివాసరావు, జై భీమ్ దళిత సేవా సంక్షేమ యొక్క అధ్యక్షుడిని. మరి ఈ ఎస్సీ యొక్క ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపునిచ్చిన ఈ సందర్భంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మన మాలలంతా కలిపి 21వ తారీఖున విజయవంతం చేయాలని అందరికీ కూడా మేము ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. మేము జరిగింది. మరి మొన్న సుప్రీంకోర్టులో ఈ వచ్చే వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రావడం జరిగింది. దాని మీద వివిధ మన దళిత సంఘాల మానవ సంఘాలన్నీ